మరలా చిగురించబోతుంది. గొప్ప దినాలను చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. ఈ ఉదయం అన్న ఎలాంటి మనసుగా దేవుడు మనల్ని అవ్వాలని కోరుతున్నాడు అంటే తగ్గిపోయే మనసుగా అయిపోవాలని కోరుతున్నాడు. దేని బట్టి తగ్గిపోవాలి నేను అసలు ఎలా తగ్గిపోవాలంటే దేవుడు అంటాడు, ఇదిగో నువ్వు ప్రేమ ఎప్పుడు చూసావు, నా ప్రేమ ఎప్పుడు నా ప్రేమ చేత నువ్వు ఆదరించబడ్డావా, ఎప్పుడు నా ధైర్యం నీకు కలిగిందా, ఏదైనా విషయం నీకు నెమ్మది కలిగిందా, అయితే నువ్వు ఇక మీదట ప్రేమతో ముందుకు వెళ్ళు. ఒకవేళ నువ్వు ప్రేమించబడితే నీకున్న స్థాయిని అంతస్తును ఏం చేయి, నువ్వు నేలకు తీసుకొచ్చేసి కలిసి దేవుని పనిలో ప్రయాస పడుచు. పౌల్ని జైలుకి తీసుకెళ్ళిపోయారు. జైలుకి తీసుకెళ్ళిపోయి సంఖ్యలు వేసేసి జైలుకి తీసుకెళ్ళిపోయారు. ఈ తీసుకెళ్ళిన తర్వాత ఎప్పుడైతే పౌలు అరెస్ట్ అయిపోయాడో చుట్టుపక్కల అందరూ అన్నం స్టార్ట్ చేశారు, ఇంకైపోయింది సేవ, ఇంకైపోయింది, ఇంక ముందుకెళ్దు, ఇంక ఇక్కడితో సమాప్తం. అందరూ అంటున్న మాట ఏదైనా ఉంటే ఇక అంత బలంగా ప్రకటించిన పట్టేసుకుంటే ఇంకెవరు ధైర్యం చేసి ముందుకు అడుగు వేస్తారు, ఎవరు ఇంకా స్వార్థ ప్రకటించని చెప్పి చాలా మంది వెలుపలు అనుకుంటున్నారట. అనుకుంటున్న టైంకి జాగ్రత్తనండి, ఈలోపు లోపల ఉంటున్న పౌలుకి ఒక న్యూస్ లోపలికి వచ్చిందంటే, ఇదిగో ఈ విధంగా జనాలు బయట అనుకుంటున్నారు, నువ్వు లోపల రావడం వలన ఇంకా స్వార్థ వెళ్ళదని అనుకుంటున్నారని చెప్పి ఈ మాటలన్నీ వినడం ప్రారంభించాడు. అయితే కొద్ది రోజులు అయిన తర్వాత అదే మనుషులు లోపలికి వచ్చి మరలో ఒక మాట చెప్పారట. ఏమనంటే, ఇదిగో నువ్వు లోపల ఉన్నావు కానీ బయట అందరూ కూడా స్వార్థ ఆపేస్తారు అనుకున్నావు, కానీ నువ్వు లోపల ఉండడం వలన స్వార్థ ఇంకా వెదజల్లుతూ వెళ్తుంది, ఇంకా గొప్పగా వెళ్తుంది అని చెప్పి కొన్ని మాటలు చెప్పడం ప్రారంభించాడు. నేను రాస్తూ చెప్తున్నాడు ఏమనంటే, నేను లోపల ఉండడం వల్ల నాలాంటోడే లోపలికి వెళ్ళిపోతే ఇంకా దేవుని కార్యాలయం జరగవేమో అనుకున్నాను, కానీ దేవునికంటూ ఒక ప్లాన్ ఉంది, దేవుడు చేయాల్సినంత కూడా పక్క చేసుకొని వెళ్తాడు. ఓ మాట చెప్తాను వినండి, మన జీవితంలో మనకు అధికమైన బలం ఎప్పుడు ఇవ్వబడుతుందంటే సంఖ్యలు వేయబడినప్పుడు. అధిక బలం ఎప్పుడు ఇవ్వబడుతుందంటే అపవాది మన పైన గురించి చేస్తున్న పనిలో అధికమైన బలం దేవుడు ఇస్తాడు పక్క నుంచి. ఈ స్టోరీలో మనకు అర్థమవుతుంది, ఈయన కట్టబడిన తర్వాత, ఈయన నెట్టబడిన తర్వాత ఈయన ద్వారా జరగాల్సిన పరిచయం ఏమవుతుందో అది జరగకుండా ఆపేసినప్పుడు బైబుల్ చెప్తుంది, ఇంకొకరిని దేవుడు పక్కన లేపి వారికి బలం ఇచ్చి చుట్టూ వారినట్లు వారికి మనస్సు పూరుకొలిపి సేవ ఇంకా బలంగా జరిగింది, కానీ తక్కువైపోకుండా దేవుడు చేసుకున్నాడు. ఏం చెప్తున్నాడు ఈ కథలో, ఏం చెప్తున్నాడంటే, ఇదిగో కొన్నిసార్లు కొన్ని సందర్భాలు జరగచ్చు, అది జరిగినందుకు బాధపడదు, కానీ దేవుడు దానికన్నా మేలు జరిగించబోతున్నాడు. హల్లెలూయా. చూడండి, ఒక మాట నేను చెప్తాను. కృప నమ్ముతున్న వ్యక్తి, నీతిని నమ్ముతున్న వ్యక్తి ఏ విషయంలో భయపడదు. కృప నమ్ముతున్న వ్యక్తి ఏం చెప్తాడంటే, నాకు కృప ఉంది కదా, నేను సంఖ్యలు వేయబడినా నాకే భయం లేదు, వెలుపల దేవుడు ఘనమైన కార్యం జరిగించాడు. లేదా సంఖ్యలు వేయబడిన నా చేతుల్లో సంఖ్యలో దేవుడు తెంపి నన్ను బయట తీసుకెళ్లి కార్యం జరిగిస్తాడు. ఈ వ్యక్తి ఏం నమ్ముతాడంటే, దేవుని కార్యం ఆగిపోదు, దేవుడు చేయాల్సిన కార్యం మాత్రం తప్పకుండా జరిగిస్తాడు. ఈ ఆలోచన ఎవరికి వస్తుంట, ఎవరైతే దేవుని కృపను నమ్ముతారో, ఎవరైతే దేవుని కృప మీద ఆధారపడతారో వారికి అట్టి ఆలోచన వస్తుంట. వారు చెప్తారట, నా గొప్ప కార్యాలు జరగబోతున్నాయి, నన్ను దేవుడు గొప్పగా నడిపించబోతున్నాడు, ఎలా నడిపిస్తాడు నిన్ను అని అడిగితే వీళ్ళు చెప్తారట, కారణము దేవుని కృప నాకు తోడై ఉంది. నన్ను ఎక్కడ ఆగిపోయినప్పుడు దేవుడు పౌలుకి సంఖ్యలు వేసినప్పుడు చుట్టూ అనుకున్న మాటలు ఇవి, సేవ ఆగిపోతుంది, దేవుని పరిచయం ఆగిపోబోతుంది, సరైన నుండి పట్టించుకుందాం మనం, ఇంక ఇక్కడితో ముగించబడింది అంతే. పౌలుని పట్టుకున్నప్పుడు పౌలు తిరిగి రాసి చెప్తున్నాడు, ఆగిపోద్దు అనుకున్నారు అందరూ, కానీ దేవుడు అధికమైన బలం ఇచ్చాడు. చూడండి, ఉదయాన్న దేవుడు మనకి ఏం నేర్పిస్తున్నాడంటే, ఈ ధైర్యము నువ్వు కోల్పోతున్నావేమో ఏదైనా విషయంలో. ఈ మధ్య నేను కట్టబడిపోయానండి, ఈ మధ్య నేను ఒంటరి అయిపోయాను, ఈ మధ్య నేను ఏం చేయలేకపోతున్నాను. పౌలు ఏ స్థితిలో ఉన్నాడో ఆ స్థితిలోకి నువ్వు వెళ్ళిపోయావేమో, కూర్చొని ఆలోచిస్తున్నావేమో, లోపలికి వచ్చేసానే సేవలో జరుగుతుంది, లోపలికి వచ్చేసానే ఈ పెనలో జరుగుతుంది, నన్ను లోపల తీసుకొచ్చేసారే పరిచయం జరుగుతుందా, నేను ఇంత బలంగా దేవుని మాట తెలుసుకున్నాను కదా, ఇప్పుడు బయటికి ఎంత బలమైన మాట ఎవరు చెప్తారు? మనం కృంగిపోయి ఆలోచిస్తూ లోపలికి వచ్చేసామేమో. దేవుడు నీతో మాట్లాడి ఉదయం చెప్తున్నాడు, నువ్వు దిగులు పడక,
నీకు అధికమైన బలం ఇవ్వబోతున్నాడు దేవుడు. అధికమైన బలం దేవుడు ఎలా ఇవ్వబోతున్నాడు? ఎందులో అయితే నువ్వు వీక్ అనుకుని ఉండిపోయావో, చూడండి, నువ్వు అనుకున్న మాట ఏదైతుందేవో, జనాలకు దేవుని మాట అంటాను. జనాలు దేవుని మాట చూసుకోవాలి, జనాలు దేవుని మాటతో రక్షింపడాలి. నీ కోరిక అది. నువ్వు లోపల ఉన్నావు, బంధింపడ్డావు, నువ్వేం చేయలేకపోతున్నావు, నువ్వు కట్టబడిపోయావు. దేవుడు చెప్తున్నాడు, నువ్వు లోపలుండు, విశ్రాంతి తీసుకో, నేను అధికమైన బలం ఇచ్చి బయట పని చేయబోతున్నాను. నువ్వు చేయాల్సిన పని కూడా బయట నేను చేయించబోతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తోత్రాలు. నీ మాట విన్నావు ఈ ఉదయమున, నీ మాట చేత ఆదరించబడుతున్నావు, నీకు వందనాలు. నువ్వు చెప్పినావు కదా, మాకు నెమ్మది కలిగి నిద్రపోమని చెప్తున్నావు. నెమ్మదిని కలుగు చేస్తున్నావు, నీకు స్తోత్రాలు. పౌలు వలె చెరసాల్లో కూడా స్తుతి చెల్లించమంటావు, నీకు స్తోత్రాలు. అట్టి విధమైన భక్తి మాకు దయచేయండి. ఎవరేమనుకున్నా మా జీవితం నీ పైన ఆధారపడి, నీ పైన ఆనుకొని ముందుకెళ్ళే వరకు మాకు మా జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళమని అడుగుతున్నాం. ఈ దినము నీ విడలో నీ మాట ప్రకారం జీవించబోతుండగా అట్టి ధైర్యమును బలమించి నడిపించబోతున్నందుకు నీకు మాత్రమే తెలియదు. నీ కృపకు మా జీవితంలో అప్పగించుకోండి. యేసయ్య నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.